హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ కూడా కొంచెం లేట్గా అయినా సరే ఉగాది శుభాకాంక్షలు అండి. ఎందుకు లేట్గా అంటున్నానంటే, ఇది మన ఉగాది అయిన 2 days తర్వాత మీ ముందుకు వస్తుంది ఈ వీడియో. సో మీ అందరికీ కూడా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ప్లవ అంటే దాటించున్నది అని అర్థం అంటండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు మనకి ఈ కరోనా సిచ్యువేషన్లో నిజంగానే ఇది దాటిస్తుందేమో చూడాలి ఈ సంవత్సరం. మనము ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే కనుక అన్నీ మంచి జరుగుతాయంటండి. అలాగే మీకు మాకు కూడా ఈ సంవత్సరం కలిసి రావాలని, ఆయుర ఆరోగ్యాలతో మన కుటుంబాలు చల్లగా ఉండాలని నేను మనసా వాచ భగవంతుని కోరుకుంటూ ఉన్నాను. కూడా ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదండి విషయం. ఉగాది 2021 ఎలా జరిగింది, ఈ ప్లవనామ సంవత్సర ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే విశేషాలతో కూడిన వీడియో మీ ముందుకు వస్తుంది. ఇంకెంతకంటే ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, నా స్నానం అది కంప్లీట్ చేసి పైన టెర్రస్ మీదకి వచ్చానండి. అప్పటికి అద్భుత దృశ్యం కనిపిస్తుంది. సన్నజాజులు సూర్యభగవానికి వెల్కమ్ చెప్తున్నట్టున్నాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి అసలు. ఆకాశంలో ఆ ఉషోదయ సమయంలో ముఖ్యంగా డిఫరెంట్ కలర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా అందంగా అనిపిస్తుంది ఆకాశం అంతా కూడా. తర్వాత నేను వస్తూ కొన్ని మల్లెపూలు ఉంటే చెట్టుకి అవి కోస్తూ ఉన్నాను, దేవుడికి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి. ఇంకా తర్వాత మెల్లిగా ఒక్కొక్క కార్యక్రమం మనం మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి ఈరోజు. దానికి కావాల్సిన కరివేపాకు కూడా నేను తీసుకున్నాను. ఈలోపు మా హెల్పర్ కూడా వచ్చేసింది. తను నీట్గా లోపల బయట కూడా క్లీన్ చేసేసింది, వాటర్ తోటి చేసేసి చక్కగా ముగ్గులు పెట్టేసుకుంటూ ఉందనమాట. ఇంకా నేను కిందకు వచ్చి ఇదిగోండి తను ఈ విధంగా పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను లోపల నేను పెట్టుకుంటానని చెప్పాను. ఇంకా ఇక్కడ అరిటాకు అది ఎలా ఉంది, మనకు ఉపయోగకరంగా ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను. ఇక్కడ చూడండి, 100 వరహాలు రెడ్ కలర్ ఎంత బాగా అనిపిస్తుందంటే, ఇలాంటివి చూస్తూ ఉంటే అసలు నాకు సమయం కూడా తెలియదు, ఎంతో బాగా అనిపిస్తుంది. అయితే ఇంకా సరే మనకి ఉపయోగపడుతుందిలే అనుకున్నాను. నేను ఈ విధంగా సింపుల్గా, చాలా సింపుల్గా చాక్ తోటి ముగ్గు పెట్టేసుకున్నానండి. జస్ట్ ఎంట్రన్స్ దగ్గర అట్లా పెట్టుకొని చిన్న పద్మంలాగా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే బయట పనులు మనం కంప్లీట్ చేసేసుకుంటే కిచెన్లోకి వెళ్తే కిచెన్లోనే పట్టేస్తుందండి చాలా సమయం. ఇంకా నేను నాకు పూజకి కావాల్సిన కొన్ని తమలపాకులు కూడా కోసుకున్నాను. తమలపాకు ఈ సీజన్లో ఏంటంటే సమ్మర్లో కొంచెం దానికి చల్లదనం కావాలన్నమాట. చల్లదనంలో మంచిగా పెరుగుతుంది. ఇంకా నాకు ఆల్మోస్ట్ బయట వర్క్ అయిపోయిందండి. ఇంకా లోపలికి వచ్చేసరికి నేను ఇక్కడ ఉగాది పచ్చడికి కావాల్సినవి అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. మనము 6 రకాల రుచులు వేస్తాం కదండి. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. మన జీవితంలో ఎలాగైతే సుఖము దుఃఖము అన్నీ మిక్స్డ్ ఎలాగైతే ఉంటాయో, రకరకాల భావాలు ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉంటాయో, అదేవిధంగా ఈ పచ్చడి ఆ భావాలన్నింటినీ, ఆ ఎమోషన్స్ అన్నింటినీ ప్రతిఫలిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఒకే రకంగా ఉండలేం కదండి. చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి, ఆ సైకిల్ కామన్. అదేవిధంగా సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. ఎప్పుడు ఒకే రకంగా ఉన్నా కూడా మనకు బోర్ అనిపిస్తుంది. అది కరెక్ట్గా ప్రతిఫలిస్తూ ఉంటుందన్నమాట. అయితే నేను ఇక్కడ తీపి కోసం బెల్లం, షుగర్ కేన్ ఏదైతే అనుకున్నామో అదైనా మనం జ్యూస్ వాడుకోవచ్చు. ఇక్కడ వగరు కోసం లేత మామిడి ముక్కలు, తర్వాత ఉప్పు, కారం కోసం నేను ఇక్కడ మిరియాల పొడి తీసుకున్నాను, లేదా పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చేదు కోసం ఇక్కడ వేప పువ్వు. ఇంకా తర్వాత దీంతో పాటుగా చింతపండు, అంటే కొత్త చింతపండు గుజ్జు, ఇది మనం తీసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటి నేను కిందటి వీడియోలో మీరు చూశారు కదా, నేను మట్టి కుండని తెచ్చుకున్నానని చెప్పేసి. ఉగాది టైంలో నేను చక్కగా ఈ కుండలో కలుపుకొని పెట్టుకుంటానండి, చల్లగా ఉంటుందన్నమాట. ఇంకా ఉగాది అయిపోయిన తర్వాత నేను దీంట్లో కర్డ్ తోడు వేసుకోవడం, అంటే పెరుగు తోడు వేసుకోవడం అది చేస్తుంటే, బటర్ మిల్క్ చేసి పోసుకోవడం అట్లా. ఫస్ట్ నేను తీపితో మొదలు పెట్టానండి. తీపి వేసుకున్నాను. ఆల్మోస్ట్ 3 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ వగరు కోసం లేత మామిడి ముక్కలు వేసుకున్నాము. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మనము మిక్స్ చేసేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను వేస్తున్నాను ఉప్పు, తీపి, వగరు, ఉప్పు, ఈ 3 వేసేసుకున్నామండి. నెక్స్ట్ నేను కారం కోసం ఇక్కడ మిరియాల పౌడర్ వేస్తున్నానండి, లేదా ఇక్కడ పచ్చిమిర్చి సన్నగా తురుముకున్నవి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక రకంగా చేస్తుంటారు కదా. నేను ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నానండి.
కొత్త చింతపండు నానబెట్టుకుని ఆ నానబెట్టింది మనం చక్కగా చేత్తో మెదిపినప్పుడు గుజ్జు వస్తుంది. ఇప్పుడు చేదు కోసం నేను ఇక్కడ వేప పువ్వుని మిక్స్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టమండి ఈ ఉగాది పచ్చడి. నాకే కాదు మా ఇంట్లో అందరికీ కూడా, మా అమ్మాయికి కూడా చాలా ఇష్టము. మా వారు కానీ చాలా చాలా బాగుంటుంది అసలు టేస్ట్, ఉగాది పచ్చడి టేస్ట్. ఇప్పుడు మనం 6 రకాలు వేసేసుకున్నాం కదండి. ఒకసారి ఆ బెల్లం కరగడానికి ఈ విధంగా తిప్పుకొని ఇంకా సరిపడా వాటర్ని మనము ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. కొంతమంది చాలా తిక్కుగా చేసుకుంటారు, కొంతమంది పల్చగా చేసుకుంటారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకంగా చేస్తుంటారు. కొంతమంది దీంట్లో అరటిపండు గుజ్జు మిక్స్ చేసుకుంటారు. శనగపప్పు ఉంటుంది చూడండి, వేపుడు శనగపప్పు, అవి వేసుకుంటారు. రకరకాలు వేసుకుంటూ ఉంటారు, రకరకాలుగా చేస్తుంటారు. మేమైతే మా ఇంట్లో ఈ విధంగా చేస్తామండి ఉగాది పచ్చడి. మొత్తానికి 6 రకాల రుచులు మనం దీంట్లో మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్పూన్తో నీట్గా కలుపుకున్న తర్వాత మనం సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అంటే బెల్లం అంతా నీట్గా కరిగిపోతుంది అనమాట. పులుపుకేమో చింతపండు, వగరుకేమో లేత మామిడికాయ ముక్కలు, చేదుకి వేప పువ్వు అండ్ ఉప్పు, కారానికి వచ్చేసి మిరియాల పొడి, తీపికి వచ్చి మనం బెల్లము. ఇలా మనం 6 రకాల రుచుల్ని మిక్స్ చేసుకొని ఉగాది పచ్చడి అయితే ఫస్ట్ ఐటమ్గా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం అన్నీ కరిగిపోయి రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి నేను దేవుడి దగ్గర పెట్టడానికి వీలుగా ఉగాది కోసం నేను తీసుకున్నటువంటి సిల్వర్ బౌల్లో, వెండి గిన్నెలో సర్వ్ చేస్తున్నానండి. ఇది దేవుడి దగ్గర నేను పెట్టుకుంటాను. అయితే ఈ సిల్వర్ షాపింగ్ ఎక్కడ చేశాను ఏంటి అనేది మీకు కమింగ్ వీడియోలో వస్తుందండి. కమింగ్ అంటే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తాను. మొత్తానికైతే సిల్వర్ షాపింగ్ అనే వీడియో మీ ముందుకు వస్తుంది. ఇదండి మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి రెడీగా ఈరోజు స్పెషల్ ఐటమ్ ఉగాది పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఈ పచ్చడి తర్వాత నేను నెక్స్ట్ ఐటమ్స్ స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ ఆల్రెడీ ములుగు సిద్ధాంతి గారు వచ్చేసారండి మనకి పంచాంగ శ్రవణం చేయడానికి. కాకపోతే మార్నింగ్ మనం కిచెన్లోనే ఉంటామండి, వినడానికి అసలు సమయం ఉండదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ప్రతి సంవత్సరం అంతే. ఇంకా తర్వాత నేను మామిడికాయ పులిహోరలోకి వెళ్ళిపోతున్నానండి. దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటనేది నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. మనకి ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నీ మనం రెడీ చేసుకుంటే ఉడకబెట్టిన అన్నం దాంట్లో మనము పసుపు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో సరిపడా నూనె వేసుకున్నాము. తర్వాత చక్కగా ఫస్ట్ శనగపప్పు వేసేసుకున్నామండి. నెక్స్ట్ మినపప్పు, అంటే కంటిన్యూగా మనము ఏమేమి వేసుకోవాలో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆవాలు వేసాను నేను ఇక్కడ. తర్వాత జీలకర్ర, చక్కగా అవి మంచి రెడ్ కలర్లోకి మంచిగా వచ్చేసేయాలండి. కలర్ మనకి చేంజ్ అవుతుంది. మంచి కలర్లోకి వచ్చిన తర్వాత అలాగని మాడిపోకూడదు సుమండి, బ్లాక్లోకి టర్న్ అవ్వకూడదు, మంచి బ్రౌనిష్ రెడ్లోకి రావాలి. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ 2 యాడ్ చేస్తాను. అంటే నా రైస్ క్వాంటిటీకి తర్వాత మన మ్యాంగో పల్పు క్వాంటిటీకి సరిపడా అంత నేను ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మామిడికాయ తురుము కూడా ఎంత పుల్లగా ఉందనే దాన్ని బట్టి మనం తురుము ఇక్కడ యాడ్ చేస్తాము. కొంతమంది పచ్చి తురుముతోటే అంటే డైరెక్ట్గా రైస్లో మిక్స్ చేసేసి తాలింపు వేసుకుంటారు. నేను అలా చేయనండి. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత మనము చక్కగా తురుము పెట్టుకున్నటువంటి ఒక బౌల్ నిండా తీసుకున్నాను నేను. ఆ బౌల్ నిండా తురుముని యాడ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు చక్కగా దాన్ని అంతా కూడా కలుపుకుంటూ కాసేపు అలా వదిలేస్తే ఏంటంటే చక్కగా మామిడి గుజ్జు అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది అనమాట. నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఆ పేస్ట్కి అంటే రైస్కి ప్లస్ ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను నేను. తర్వాత మనము టర్మరిక్ పౌడర్, పసుపు కూడా ఇక్కడ వేసేసుకున్నాము. కొంచెం మీకు షేక్ అవుతుంది కదా, నేను ఒక చేత్తో మొబైల్ ఆపరేట్ చేస్తున్నా, ఒక చేత్తో నేను వర్క్ చేసుకుంటున్నానండి. సో మీకు కొంచెం షేకింగ్ అనేది వస్తుంది, సారీ, ఇగ్నోర్ చేయండి. అయితే నేను ఇక్కడ మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇది ఎంతవరకు చేయాలంటే మనకి పక్కకి ఆయిల్, మనం వేసిన ఆయిల్ మనకు బయటికి వచ్చేస్తుంది అనమాట, రిలీజ్ అవుతుంది. అంతవరకు మనం దాన్ని ఆ గ్రేవీని చక్కగా ఉడకనివ్వాలండి, ఈ మామిడి తురుముని.
అలా కలుపుకుంటూ మనం చేసినప్పుడు కింద అడుగంటడం ఉండదన్నమాట. చక్కగా మనకి సరిపడా చక్కగా ఎంతవరకు ఉడకాలో చూసారా, ప్యాన్ని అది విడిచేస్తుంది గ్రేవీ. అంటే అంటుకోకుండా ఆ విధంగా వచ్చేసిందంటే ఎస్ మనకి రెడీ అయిపోయింది అని అర్థం అనమాట. మన గుజ్జు అంతా కూడా పర్ఫెక్ట్గా మనకి ఉడికి రెడీగా ఉంది. ఇంకొక 2 సెకండ్స్ ఉంచితే మనకి పర్ఫెక్ట్ అయిపోతుంది ఇది. చూసారా ఆయిల్ ఆ విధంగా కనిపిస్తుంది అనుకుంటే ఇంకా మనము చక్కగా ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి రైస్లో నేను కరివేపాకు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టాను రైస్ని. దాంట్లో మనం వేసేసుకున్నాము మన గ్రేవీని. చూసారా ప్యాన్ని అసలు అంటుకోదు, అలా విడిచింది అంటే ఇంకా మనకి మామిడి గుజ్జు రెడీగా ఉన్నట్టు అర్థం అనమాట. చక్కగా మనం రైస్ గ్రెయిన్ అంతటికి పట్టేలాగా మనం నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ బ్రేక్ అవ్వకుండా స్మూత్గా మనం కలిపేసుకోవాలండి. ఇంకా మన సెకండ్ ఐటెం మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. మనం డిష్ అవుట్ చేసేసుకున్నామండి, వేరే డిష్లోకి మార్చేసుకున్నాం మామిడికాయ పులిహోరని. ఇంకా నేను నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు వరకు మనము ఉగాది పచ్చడి కంప్లీట్ చేసేసుకున్నాం, మామిడికాయ పులిహోర కూడా కంప్లీట్ చేసుకున్నాము. నేను రెడ్ రైస్ అంటే ఎర్ర బియ్యంని అటుకులు ఎలా అయితే చేస్తాం మామూలుగా మనము, ఈ రెడ్ రైస్ అటుకులు దొరుకుతాయి మనకి. రెడ్ రైస్ పోహా అదే మీకు కనిపిస్తుంది కదా, మీకు కనిపించాలని ఆ స్టిక్కర్ని తీయడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకు అది రావట్లేదు అనమాట. రెడ్ రైస్ పోహాతోటి నేను ఇవాళ పాయసం చేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ పాయసంగా కూడా మనం అనుకోవచ్చు. అయితే ఇలా ఉంటాయండి రెడ్ రైస్ ఫ్లేక్స్ అంటాం కదా. దీంతో నేను ఇన్స్టెంట్ పాయసం చేస్తున్నానండి. చక్కగా నెయ్యిలో జీడిపప్పుని నేను ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పే కాదు, డిఫరెంట్ నట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి తీసేసుకున్న తర్వాత నేను ఈ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అటుకుల్లాగా ఉంటాయి కదండి, అవి కొంచెం మనము ఫ్రై అవనిద్దాము. చాలా చాలా మంచిదండి, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది దీంట్లో. వీటిని మామూలుగా తినమంటే మనం తినలేమండి రెడ్ రైస్, కానీ ఇలాంటి ఫ్లేక్స్ తెచ్చుకుంటే కనుక మనం చక్కగా పోహా చేసుకోవచ్చు. అంటే రకరకాల వెజిటబుల్స్ వేసుకుని పోహా చేసుకోవచ్చు. చాలా ఫైబర్ ఉంటుందన్నమాట. ఈ విధంగా పాయసం చేసుకోవచ్చు, చాలా చాలా మంచిది. నేను ఇంకా మిల్క్ యాడ్ చేసుకున్నాను. తర్వాత బెల్లం సిరప్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 2 to 3 స్పూన్స్ నేను ఇక్కడ బెల్లం యాడ్ చేశాను స్వీట్ కోసం. అంటే పాయసానికి స్వీట్నెస్ తేవడానికి ఈ విధంగా నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ బెల్లం సిరప్ని యాడ్ చేయడం జరిగింది. అంటే మనకు ఆ క్వాంటిటీకి సరిపడా స్వీట్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసాను, చూసారు కదా. ఇంకా అయిపోయిందండి, మనం జస్ట్ మిక్స్ చేసేసుకొని ఈ విధంగా లిక్విడ్గా ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అదేవిధంగా రుచిగా కూడా ఉంటుంది. ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఏంటంటే కాసేపటికి ఆ లిక్విడ్ అంతా కూడా దగ్గరకు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ అటుకులన్నీ కూడా ఆ లిక్విడ్ ఆ పాలుని పీల్ చేసుకుంటాయి మనకి. ఇప్పుడు నేను ఇంకా రోస్ట్ చేసుకున్నటువంటి కాజు కొంచెం యాడ్ చేశాను. మనం డిష్ అవుట్ చేసేసుకున్నామండి. మన రెడ్ రైస్ ఫ్లేక్స్తో చేసిన పాయసం కూడా మనకు రెడీ అయిపోయింది. 3 ఐటమ్స్ రెడీ అయిపోయినాయి కదండి. చాలా బాగుంటుందండి, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. ఇంకా నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోతున్నాము. బొబ్బట్లు స్టార్ట్ చేస్తానండి. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, నేను పూర్ణము అండ్ పిండి పై లేయర్కి కూడా ముందు రోజు మనం కలుపుకొని పెట్టేసుకున్నాము. అది లాస్ట్ వీడియోలో మీరు చూసారు. ఇప్పుడు మనం చక్కగా రెండింటిని కూడా, అంటే పూర్ణాన్ని ఉండలు చేసుకుని పెట్టుకున్నాం, అదేవిధంగా పై లేయర్కి కోసం కూడా ఉండలు చేసుకుని పెట్టుకుంటున్నాము. అయితే ఈ ఉండలు ఏంటంటే 2 సమాన రేషియోలన్నా ఉండాలండి. పూర్ణమే కొంచెం కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది. మనకి ఆ మైదా పిండి మిశ్రమం ఏదైతే ఉందో ఎంత నానితే అంత బాగా వస్తాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమానికి ఆ పిండికి ఆల్మోస్ట్ 20 బొబ్బట్లు అవుతాయండి ఈ సైజులో తీసుకుంటే. నాకు ఒక 20 బొబ్బట్లు అయినాయి అనమాట. చక్కగా చూసారా, 2 సేమ్ క్వాంటిటీలో నేను రౌండ్స్ చేసుకుని పెట్టుకున్నాను. తవా పెట్టేసుకున్నాము గ్యాస్ మీద. తర్వాత ఒక్కొక్క దాన్ని నేను నీట్గా చేసుకోవడం మొదలు పెడుతున్నాను. ఈ విధంగా
చూసారా ఇలా అంటే అలా సాగుతూ కవర్ అయిపోవాలి మనకి పిండి పై ఏదైతే లేయర్ ఉందో. మీరు ఈ విధంగా అరిటాకు సాయంతో అన్నా చేసుకోవచ్చు, లేదా మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాడేసిన మిల్క్ ప్యాకెట్ దాని మీద చేసుకోవచ్చు. అది కాకపోతే కనుక మనము ఈ ఆయిల్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదండి, వాడేసినవి వాటి మీద కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటున్నాను. కొంతమంది ఇంకా ఈజీగా ఎలా చేస్తారంటే మీకు అది కూడా చూపిస్తూ ఉండండి. ఈ విధంగా పాలిథిన్ షీట్ తీసుకుని జస్ట్ అట్లా మనం ప్రెస్ చేస్తే చాలండి, మనకి ఎంత పల్చగా కావాలో అంత పల్చగా మనం దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు అసలు ప్రెజరే పెట్టక్కల, జస్ట్ అలా పాముకుంటూ వెళ్ళిపోతే చాలా ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. రకరకాలుగా చేస్తారండి. అయితే మిల్క్ ప్యాకెట్ కవర్స్ మీద కానీ, లేదా ఆయిల్ కవర్స్ మీద కానీ, అంటే వాడేసినవి ఉంటాయి కదా, తర్వాత లేకపోతే ఈ విధంగా అరిటాకులో, ఇందాక మీకు అరిటాకు చూపించాను కదా, అదే ఆకండి కట్ చేసింది. నేను అరటి మొక్కలు అసలు పెంచుకోవడానికే రీజన్ ఇదండి. దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా థింగ్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి మొత్తానికి నా అరటి చెట్లు అయితే బతికినవి, చక్కగా ఆకులు కూడా వస్తున్నాయి. మీకు ఒకటే చూపించాను, కానీ ఇంకా 3-4 ఆల్రెడీ పెద్ద పెద్ద ఆకులు వస్తూ ఉన్నాయండి. ఈ విధంగా మనము విధంగా తీస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఒకేసారి మనము తవ మీద ఒక 3-4 ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటిగా కూడా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. టైం సేవ్ చేసుకోవాలంటే ఎట్ ఏ టైం, ఎందుకంటే మనం పెద్దగా చేసేయట్లేదు కదా, సమానమైనటువంటి దాంట్లో చేస్తున్నాం కాబట్టి, అంటే మరీ పెద్ద బొబ్బట్టు చేయట్లేదు. సో ఒకటి అయిపోయింది, ఇంకా రెండోది మళ్ళీ మొదలు పెట్టాను. మనకి ఆ పిండి ఎంత నానితే అంత బాగా వస్తుందండి. రెండు కూడా సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే మీకు ఇలా ప్రెస్ చేసినప్పుడు, స్ప్రెడ్ చేయడానికి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. నేను ఇప్పుడు ఈ విధంగా పెట్టాను కదా, కవర్ పెట్టి చూడండి, ఇట్లా అంటాను అంతే. ఇలాగంటే ఇలా పామితే చాలా ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోద్దండి అది. మనం ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టక్కల, జస్ట్ అలా పాముకుంటూ వెళ్ళిపోవడమే. చాలా బాగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, మన ఫింగర్స్ సహాయంతో జస్ట్ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత. కొంచెం ఉండ సైజు పెంచుకున్నాం అనుకోండి పెద్దవి వస్తాయి, తక్కువ తీసుకున్నామంటే కొంచెం చిన్నవి వస్తాయి. నేను చిన్నవాటికి ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ ఇది మనకి కాలుతో ఉందండి. మనకి రెండోది కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి పిండి అయ్యేంత వరకు కూడా మీరు చక్కగా వరుసగా ఈ మాదిరిగా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఎంత పల్చగా వస్తాయంటే చాలా పల్చగా వస్తాయి. అందుకనే రెండింటి క్వాంటిటీ కరెక్ట్గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలండి. లోపల పూర్ణం తక్కువ పెట్టి పై లేయర్ ఎక్కువ పెట్టినా బాగుండదు, అలాగని పూర్ణం ఎక్కువ పెట్టి పై లేయర్ తక్కువ పెట్టినా బాగుండదు. రెండు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనకి కరెక్ట్గా అది సరిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా మనం కాల్చుకుంటూ ఒక్కొక్క దాన్ని రెడీ చేసేసుకోవాలి. బొబ్బట్లు పండగ అంటేనే పిండి వంటలు కదండి. ముఖ్యంగా ఉగాదికి ఎందుకు చేస్తారో తెలియదు, కానీ ఈ బొబ్బట్లు చేస్తూ ఉంటారనమాట. నాకు తెలిసి వరకు నేను బొబ్బట్లు చేయడం చూశాను, ఇంకా వేరే ఏమీ చేయరు. మామిడికాయలు కొత్తగా వస్తాయి కాబట్టి ఆ మామిడికాయ పులిహోర చేయటం ఇది మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా నేనైతే ఉగాది అంటే ఇవే చేస్తానండి. అయితే నేను అయిపోయిన వాటిని సర్వ్ చేస్తున్నాను ఈ విధంగా, అంటే అందాక ఆరబెడుతున్నా, తర్వాత నేను నెక్స్ట్ ప్లేట్లోకి మార్చుకుంటా దీన్ని. బోత్ సైడ్స్ మనం నెయ్యి వేసుకుంటూ చక్కగా ఈ విధంగా కాల్చుకుంటే మన బొబ్బట్లు రెడీ అయిపోతాయి అన్నమాట. మీకు మొత్తం చూపిస్తే బోర్ కొట్టేస్తుంది, అందుకనే 2-3 మాత్రం చేయటం చూపించా మీకు. నేను విరిపి చూపిస్తున్నాను మీకు, ఎంత పల్చగా ఉంది అనేది చూస్తారని చెప్పేసి. చాలా చాలా పల్చగా ఉంటుందండి.
ఇంకా తర్వాత నేను మనము ఆల్రెడీ గారెల కోసం పిండి రుబ్బుకుని పెట్టుకున్నాం కదా ముందు రోజు. నెక్స్ట్ గారెల పిండి కరెక్ట్గా ఉంది అంటే దానికి ఈ విధంగా మనం చూసినప్పుడు పిండి ఫ్లోట్ అయిపోవాలన్నమాట. వాటర్లో వేసి కొంచెం చేసినప్పుడు అది ఆ విధంగా పైకి ఫ్లోట్ అయింది అంటే కనుక పర్ఫెక్ట్గా మనం రుబ్బుకున్నామని అర్థం. ఇప్పుడు నేను వడల కోసము నేను ఈ విధంగా మొత్తం పిండి ఒకేసారి మిక్స్ చేసుకుంటలేదండి. సగం పిండి తీసుకున్నాను. ఎందుకంటే వేడివేడిగా తింటేనే బాగుంటాయి ఇవి. ఫస్ట్ నైవేద్యానికి అయితే నేను హాఫ్ తీసుకుని దాంట్లో చాలా ఎక్కువ ఆనియన్స్, ఎందుకంటే నేను ఇవాళ ఉల్లిపాయ గారెలు చేస్తున్నాను, ఉల్లిగారెలు. అందుకోసం ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఒక పక్కన ఆయిల్ కొంచెం మనకి కాగుతూ ఉందంటే ఈ లోపల మనం ఇది మిక్స్ చేసేసుకుంటే వరుసగా వేసేసుకుంటే అయిపోతుంది పని. చక్కగా నీట్గా అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుంటాం. దీంట్లో కొంచెము మిరియాలు కచ్చాపచ్చాగా అంటే సగం సగం క్రష్ చేసిన కొన్ని మిరియాలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు పొద్దున్న చూశారు కదా కరివేపాకు, స్టార్టింగే నేను కరివేపాకు, తమలపాకులు ఇవన్నీ కట్ చేసుకుంటాను. ఎందుకంటే వంటలో మళ్ళీ మనం దీని గురించి పరిగెట్టక్కర్లేదు, అన్నీ రెడీగా ఉంటాయి. నేను ఒక్కొక్కరిని వాటర్ని వేసేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ పాత్ర పట్టినన్ని వేసేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక 2 ట్రిప్స్లో మనం తీసుకున్న మిశ్రమం గారెలు మనకు అయిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఒక 15 నుంచి 20 వరకు గారెలు చేసేస్తున్నానండి. హాఫ్ మిశ్రమం నేను మరలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ కావలిస్తే మళ్ళీ వేడివేడిగా వేసుకోవచ్చు. ఒకేసారి వేసుకున్నది చల్లారిపోయి అంత బాగుండదు కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ఈవినింగ్ అప్పటికప్పుడే మనం వేసుకోవచ్చు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు. టర్న్ చేసుకుంటూ చక్కగా వేపించుకోవాలి. చాలా బాగుంటాయండి, అసలు భలే రుచిగా ఉంటాయి. కరెక్ట్గా మనం రుబ్బుకోవాలి, తర్వాత వేయవలసినవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడు చాలా చాలా అద్భుతంగా వస్తాయన్నమాట. వేడివేడిగా తినొచ్చు. రకరకాల చట్నీలు నంచుకుంటూ అల్లం చట్నీ లేదా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి లేదా అసలు ఏమీ లేకపోయినా అట్లానే తినొచ్చు. ఎందుకంటే దీంట్లో మనం అన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి సూపర్ ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ వాయి వేసేస్తున్నాను. కొంచెం వేసినమ్మటే కదిలించకూడదండి. కొంచెం ఒక నిమిషం దానికి మనము గ్యాప్ తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం ఏగు ఉంటుంది. అప్పుడు మనము మెల్లిగా స్పూన్ సహాయంతో అదర్ సైడ్కి టర్న్ చేసుకుంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆల్మోస్ట్ మన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నామండి. ఉగాది పచ్చడి చేసేసుకున్నాము, తర్వాత మనము మామిడికాయ పులిహోర చేసేసుకున్నాము, తర్వాత రెడ్ రైస్ ఫ్లేక్స్ తోటి మనం పాయసం చేసుకున్నాము, బొబ్బట్లు చేసుకున్నాము, తర్వాత ఇక్కడ వడలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. చూసారా కలర్ అది చూస్తుంటే, ఆ టెక్స్చర్ అది చూస్తుంటే చాలా మీకే తెలుస్తుంది ఎంత బాగుంటాయి అనేది. ఇప్పుడు ఇవ్వండి మన ఐటమ్స్ మనం చేసుకున్నవి: బొబ్బట్లు, మామిడికాయ పులిహోర, తర్వాత వచ్చేసి మన ఉగాది పచ్చడి, గారెలు, తర్వాత పాయసం. ఈ ఐటమ్స్ అండి నేను ఉగాది కోసం ప్రిపేర్ చేసినవి. పండగ అంటేనే పిండి వంటలండి. ఎప్పుడైతే మనం పిండి వంటలు చేసుకొని మన కుటుంబ సభ్యులందరం కలిసి చక్కగా భోజనం చేస్తామో, దేవుడికి నైవేద్యం పెట్టి, ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంకా నేను పూజ మొదలు పెట్టేసుకుంటానండి. స్టార్ట్ చేశాను నా పూజని.
ఫస్ట్ దీపారాధన చేసుకుంటానండి. తర్వాత పంచాంగము ఈ సంవత్సరం కొత్త పంచాంగం చూస్తూ ఉన్నానన్నమాట. అయితే నా రాశికి సంబంధించి అది కొంచెం ఉగాది పండుగ స్పెషాలిటీ అది కదండి పంచాంగ శ్రవణం లేదా పంచాంగం మనం వినడం కానీ లేదా చదవడం కానీ. అయితే నా రాశికి వచ్చేసి ఆదాయం 14, వ్యయం 2 అండి. అయితే మా వాళ్ళతో నేను జోక్ చేస్తాను అనమాట. నేను మీరు ఇచ్చేదంతా నాకే కదా, నేను మీ చేత ఖర్చు పెట్టిస్తాను కాబట్టి నా వ్యయం ఎప్పుడు తక్కువే ఉంటుందని చెప్పేసి అందరం పూజలు చేసుకున్నాము చక్కగా. ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటూ ఉన్నామండి ఒక్కొక్కరం. నేను తర్వాత మా వారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. ఉగాది పచ్చడి అయితే చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఇంకా లంచ్ టైం అయింది. పొద్దునుంచి ఏం తినము కదండి పూజ అయ్యే వరకు కూడా. ఈ విధంగా మా ప్లేట్ ఈ విధంగా చేసుకున్నాం అనమాట. పాయసం, పచ్చడి, పులిహోర, గారెలు వారికి ఇచ్చేసాను. మా వారు మా అమ్మాయి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా నా ప్లేట్ తెచ్చుకొని వాళ్ళతో జాయిన్ అవుతాను. ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదండి టీవీలో, స్పెషల్ ప్రోగ్రామ్స్. జస్ట్ ఇంకా మన పని అయిపోయింది కాబట్టి పూజ అన్నీ అయిపోయినాయి. ఇంకా హ్యాపీగా చేసిన ఐటమ్స్ని ఎంజాయ్ చేస్తూ టీవీ చూడటమే. నేను కూడా జాయిన్ అయ్యాను. చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అని చెప్పుకుంటూ ఇది ఇలా ఉంది, ఇది అలా ఉందని చెప్పుకుంటూ తింటూ ఉన్నాం అనమాట. చాలా రుచిగా ఉన్నాయండి. అయితే నాకు మామూలుగా అయితే మనము నార్మల్ టైంలో మనం చేసేటప్పుడు కొంచెం టేస్ట్ చేస్తాము. కానీ పూజలప్పుడు మనము జస్ట్ అట్లా చేసేస్తాం అంతే. ఏమీ కూడా ఉప్పులు ఇవేమి స్వీట్ ఎంత సరిపోయిందా ఇవేమి చూడము. బట్ స్టిల్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి. నిజంగా అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంటే అట్లా పర్ఫెక్ట్గా ఎట్లా వేస్తాము అసలు అనిపిస్తుంటుంది నాకు ప్రతిసారి కూడా. అయితే మేము ఈలోపు లంచ్ చేస్తుండగా మా మదరు మా సిస్టర్ కాల్ చేశారండి. కాల్లో మాట్లాడుతూ ఉన్నాను. మా వాళ్ళు లంచ్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి. ఇంకా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ నేను నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈలోపు మా వీధిలో ఈ విధంగా ఒంటి మీద పిల్లల్ని ఎక్కించుకుని తిప్పుతున్నారండి.
నాకు ఆశ్చర్యం వేసింది. ఇదివరకు ఏంటంటే విజిటింగ్ ప్లేసెస్‌లోనే అలా చేసేవారు కదా! పాపం వాళ్ళు ఇంటికొచ్చి మరీ చేస్తున్నారా ఏంటి అనిపించింది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ యాడ్ చేశానండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము. రిలాక్స్ అయిపోయాము. తర్వాత ఈవినింగ్ నుంచి జస్ట్ మాకు కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్లేస్‌కి వెళ్ళామనమాట. అది చూపిస్తాను మీకు ఏంటి అనేది. ఇంకా మాకు దగ్గరలో ఉన్నటువంటి ఫార్మ్స్ ఎస్ఏ ఫార్మ్స్ అని చాలా బాగుంటుందండి. జస్ట్ అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా వచ్చేసి, మీరు నేచర్ లవర్స్ అయితే కనుక మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బ్యూటిఫుల్. చూసారా ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము, మొత్తానికి ఈ రోజుకి కుదిరింది. జస్ట్ అట్లా చూపిస్తూ ఉన్నాను మీకు. అట్లా కాసేపు అంటే బైక్స్ మీదే వెళ్ళామండి. నేను నా బైక్ మీద వస్తే మా వారు మా అమ్మాయి ఇంకొక బైక్లో అట్లా వెళ్ళాము. చాలా నియర్ బై, అందుకనే సరే వెళ్దాము. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ కదా, వసంత ఋతువు. ఇంకా వసంత ఋతువు అంటేనే కోకిల గానం, ఎక్కడ చూసినా మామిడి పిందులు, మల్లె పువ్వులు, ఈ రకంగా ఏ చెట్టు చూసినా కూడా పువ్వులు పూసి ఎంతో అందంగా ఉంటుందండి. ప్రకృతి అంతా కూడా చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా నేను నేచర్ లవర్ని కాబట్టి ఇంకా నాకు చాలా ఇష్టం ఇలాంటివి. ఇంకా వెళ్ళి కాసేపు చూద్దాము, ఆహ్లాదంగా ఉంటుందని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా చూస్తున్నాము. యాక్చువల్లీ మీకు మొత్తం నేను పెట్టలేదు, జస్ట్ స్మాల్ విజువల్స్ మాత్రమే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అక్కడ తీసుకున్న కొన్ని పిక్చర్స్ని కూడా మీతో షేర్ చేస్తున్నానండి. చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఎంట్రీ అండి. ఇంకా చేసాము. ఆ రోజంతా శుభ్రంగా హ్యాపీగా అయ్యింది అనుకుని ఇంకా నైట్ డిన్నర్ చేసి శుభ్రంగా పడుకున్నాము, మంచి మూవీ చూస్తూ. ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి వర్షం అండి. వర్షం స్టార్ట్ అయింది. మరీ పెద్ద వర్షం కాదు కానీ డ్రిజ్లింగ్ అనమాట. అసలు ఆ సౌండ్ వింటేనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే చల్లగా ఉంటుంది కదా వెదర్ అంతా కూడా. ఇంకా బయటకు వచ్చి కాసేపు మార్నింగ్ అలా పోర్టుకోలో కూర్చున్నాను అనమాట. ఇది ఇంకో అరటి మొక్క అండి. కింద మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఇదొకటి. ఇంకా వర్షాన్ని చూస్తూ అట్లా సరదాగా మొత్తానికి ఉగాది ఈ విధంగా గడిచింది. అంటే ఉగాది రోజు నేను 6 నుంచి స్టార్ట్ చేశాను కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు. నిన్న ఉగాది రోజు ఉదయం ఏమో సూర్య భగవాన్ తోటి స్టార్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే ఎండింగ్ వీడియో ఏమో విత్ సేమ్ టైం వర్షం వస్తూ ఉంది. అది మీకు చూపిస్తున్నానంటే మనకి అసలు ప్రకృతిలో ఎంత వైవిధ్యం ఉంటుందో మీకు చెప్పడానికి. అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఎక్స్పీరియన్స్ని. ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా షేర్ చేయాలనిపించింది. అందుకనే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అనమాట.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం మీకు మాకు కూడా అందరికీ సకల శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో వెలిసెల్లాలని మనసా వాచా కర్మన నేను మా వారు మా ఇద్దరం కూడా కోరుకుంటూ ఉన్నాము. మా ఫ్యామిలీ నుంచి మీ అందరికీ మళ్ళొకసారి ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అన్న, నువ్వేమైనా చెప్తావా మన ఛానల్ గురించి? సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సో నీ విషయం ఖచ్చితంగా నెరవేరుతుంది అనుకుంటున్నాను. మన ఫ్యామిలీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. ఫ్రమ్ ఏ కుల్టీషన్ నుంచి మీ అరుణ. మళ్ళా సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు.